హాయ్ అందరికీ బీట్రూట్ శనగపప్పు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని అందులోని బీట్రూట్ తరుగు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పావుగంట సేపు నానబెట్టిన 1/2 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి టమాటా ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని చల్లారాక మూత తీసి ధనియాల పొడి, ఉప్పు, కారం రుచికి తగినంత కలిపేసుకొని కొత్తిమీర తరుగు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. రోటీకి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఒక లైక్ వేసుకోండి.